తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలుగా అనేక రోజులుగా పోరాటం చేస్తూ బీసీల డిమాండ్లపై అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలని ఎప్పటికెప్పుడు బీసీ డిమాండ్ల మీద పోరాటం చేస్తూ వస్తున్నటువంటి బీసీ సంఘాలు మరి రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. బీసీ సంఘాలు పోరాటం చేస్తూ మన పంతలో మనం వెళ్ళిపోవాలి, మెజార్టీ ప్రజలను పట్టించుకోవద్దనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అగ్రకుల రాజకీయ పార్టీలు ఒక పండగ మనుతా ఉన్నాయి. ఆ పండగమే ఈరోజు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు మేము రాజ్యాధికారం కల్పిస్తాం, మెజార్టీ ప్రజలకు కావాల్సిన డిమాండ్ లేదా డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెజార్టీ ప్రజలను అధికార కాంక్ష లేకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ డిమాండ్ నెరవేర్చొద్దు, వీళ్ళని రాజకీయ అధికారానికి దూరం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి వస్తాస్ పలుకుతున్నటువంటి ఇంకొక జాతీయ పార్టీ కూడా బీజేపీ పార్టీలో కూడా అగ్రకుల రాజకీయ నాయకులందరూ కూడా ఒకే డిమాండ్, వాళ్ళ డిమాండ్ ఒకటే, ఈ కులాలను రాజకీయ అధికారం రానియొద్దు, ఎట్టి దరిదాపుల్లో కూడా ఈ కులాలను రాణిస్తే రేపు ప్రమాదం పొంచి ఉందని చెప్పి రాజకీయ పార్టీ అగ్రకులాలు గ్రహించారు. అందుకే ఈరోజు రెండు పార్టీలు కూడా కూడబలుపుకొని జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా కూడబలుపుకొనే ఈరోజు బీసీలకు కావాల్సినటువంటి బీసీ సంఘాలుగా పోరాటం చేసి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ను పక్కదారి పట్టించేటట్టు ప్రయత్నంలో భాగంగా రెండు పార్టీలు నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతామంటే మిగతా పార్టీలు కూడా, మిగతా జాతీయ పార్టీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ మేము కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా ఎన్నికలకు పోతున్నాం, మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ, అంటే ఒకరిని మించి ఒకరు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో బీసీలందరూ కూడా గ్రహించాలి. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు అద్దె కొంపల్లాంటి రాజకీయ పార్టీల్లో ఇంకా మనం ఎన్ని రోజులు ఈరోజు బానిస ఉడిగా చేద్దామని చెప్పి కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే హామీ ఇచ్చినటువంటి వాడు మన కోరిక నెరవేరుస్తలేడు, అడగవలసినటువంటి ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అడగవలసినటువంటి వాడు ఎవడో వాడు అధికార పార్టీని నిలదీయలేకపోతున్నారు. కాబట్టి ఈ అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్న తరుణంలో మనమందరం కూడా ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో బీసీ సంఘాలుగా అధికారం రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కర్రు కాల్చి వాత పెట్టే విధంగా మనం అందరం కూడా పోరాటాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఉద్యమాలు చులకనైపోయాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రమే ఉద్యమంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను చులకన చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ఆ విధంగానే మనం అందరం కూడా బీసీ సంఘాలుగా పోరాట పంట ఎక్కడ కూడా సడలించకుండా జేఏసీలుగా సంఘాలుగా ప్రతి గ్రామంలో కూడా మనం అందరం కూడా నిర్మాణం చేసుకొని ఈ రాజకీయ పార్టీలకు మన బలం ఏందో, మన నిర్మాణం ఏందో రుచి చూయిస్తే తప్ప ఈ రాజకీయ పార్టీలు బీసీల కాళ్ళ దగ్గరికి రావు. కాబట్టి మనం అందరం కూడా సంఘాలుగా ఐక్యంగా, ఎందుకంటే అనేకమైనటువంటి సంఘాలు, కొంతమంది అనైక్యత వల్ల ఆ పార్టీ ఏం చేస్తుంది, ఈ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీలు కూడా ఎవరు కూడా ఏం చేయరు. మనం ఐక్యం అయితేనే రాజకీయ పార్టీలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. కాబట్టి మన జాదవ సీనన్న గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనం అందరం కూడా, ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒకటే దోషిగా లేదు, దానికి వర్తస్ పలుకుతున్నటువంటి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పార్టీలంతా కూడా ఎండగట్టాల్సిన బాధ్యత ఈరోజు బీసీ సంఘాల మీద ఉన్నది. ఎందుకంటే ఒకే పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా తన వర్గానికి సంబంధించిన వాళ్ళు, తన కులానికి సంబంధించిన వాళ్ళనే నామినేటెడ్ పోస్టులు నియమించుకోవడం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి మిగతా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. మరి బీసీలకు మీరు ఈ హామీలు ఇచ్చిర్రు, ఎందుకు నెరవేర్చలేదు? ఒక్కరోజు రాష్ట్ర బంద్ పిలిపిస్తలేదు, ఒక్కరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ నిరసన కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం లేదు. అంటే ఈ అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేయడానికి చూస్తూ కూర్చుంటున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను పారదోలినప్పుడే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది. కాబట్టి ఐక్యమత్యంతో మనం అందరం కూడా ఐక్యమత్యంతో పోరాటం కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం.